నా పేరు వేముల తిరుమల కుమార్, దాచేపల్లి నుంచి. మా ట్రాన్స్పోర్ట్ పేరు సాయి తిరుమల ట్రాన్స్పోర్టర్స్, దాచేపల్లి. మేము ఎక్కువగా ఇక్కడి నుంచి సిమెంట్ ట్రాన్స్పోర్టింగ్, చుట్టుపక్కల ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మాకు సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ బాగా చేస్తూ ఉంటాం. నేను ఈ రవాణా రంగంలో వ్యాపారాన్ని గత 35 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాను. నాకు మొత్తం 55 లారీలు ఉన్నాయి. ఈ 55 లారీల్లో 40 లారీలు టాటా కంపెనీ లారీలే ఉన్నాయి. దాంట్లో 16 టైర్లు వచ్చేసి 30 లారీలు ఉంటే, ఈ BS6లో 4830 వెహికల్స్ 10 ఉన్నాయి. దీంట్లో ఈ 10 వెహికల్స్ యొక్క పెర్ఫార్మెన్సు, ఆయిల్ మైలేజ్ పరంగా కానీ, ఘాట్ రోడ్లో తిరిగే విధానంలో కానీ చాలా బాగుంది. అక్కడ ఉన్నటువంటి టాటా లారీలతో నాకు మిగతా ఉన్నటువంటి ఇతర కంపెనీ లారీలతో పోల్చుకున్నప్పుడు 0.2 కిలోమీటర్ల మైలేజ్ వేరియేషన్లో టాటా వెహికల్ నడుస్తుంది. కాబట్టి రోజుకి సుమారుగా వేరే కంపెనీ లారీతో పోల్చుకుంటే 500 నుంచి 600 రూపాయల ఎక్స్ట్రా ప్రాఫిట్ నేను గెయిన్ అవుతా ఉన్నా. ఇంజను 300 హార్స్ పవర్ ఇచ్చినందువల్ల ఘాటీ రోడ్లో కానీ, కచ్చా రోడ్లో కానీ వెళ్ళేటప్పుడు ఇంజన్ పికప్ బాగుంది. గేర్ మూవింగ్ కూడా డ్రైవర్కి చాలా సులభంగా ఉంటుంది. ఈ ఫేజ్ 2లో ఉన్న ఆటోమేటిక్ మోడ్ సిస్టమ్ వల్ల డ్రైవర్లు డ్రైవింగ్ చాలా సులభతరంగా ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఫ్లీట్ ఎడ్జ్ యాప్ ఇన్బిల్ట్ అయినందువల్ల ప్రతి ఒక్క ఓనర్కి కూడా లారీ ఎక్కడుంది, లారీ యొక్క డీజిల్ స్థితిగతులు ఏంటి, డీజిల్ ఏమైనా దొంగతనం చేశారా, తక్కువ ఉందా, ఆయిల్ థెఫ్ట్ కానీ, ఆయిల్ మైలేజ్ ఎలా వస్తుంది, డ్రైవర్ గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది, వెహికల్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ప్రత్యక్షంగా తెలుసుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్క లారీ యజమానికి దీని ద్వారా ఉంది. ఇతర వాహనాలతో పోల్చుకుంటే టాటా వాహనం యొక్క మెయింటెనెన్స్ ఖర్చు కానీ కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, లో మెయింటెనెన్స్ కాస్ట్, హై పెర్ఫార్మెన్స్ ఉన్నట్టు వల్ల మేము ఈ టాటా బండ్లను లైక్ చేస్తాం. మా చుట్టుపక్కల కానీ, మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఈ రవాణా రంగంలోకి రాదలుచుకుంటే నేను టాటా వాహనాన్నే వాళ్ళకి ప్రిఫర్ చేస్తాను.